కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇలా పట్నంకి వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు ఏంది అనేది పెద్ద చర్చ జరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరిగి అది కొద్దిగా సమయం అవుతుంది. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అధికారులను కాంగ్రెస్ పార్టీతో పాటుగా ధీటుగా వాళ్ళకి సీట్లు వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీనేమో ఇతరులని వాళ్ళని వీళ్ళని ఏకగ్రీవం అన్ని కలుపుకొని మాకే వచ్చినని వాళ్ళు చెప్తున్నారు. సో ఫైనల్గా స్థానిక ఎన్నికల్లో వచ్చిన గెలుపుని ధీమాగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇలా పట్టణానికి వచ్చినట్టుగా నేనైతే అనుకుంటా ఉన్నా. ఇంకోటి వాళ్ళ కార్యకర్తలందరికీ ఇలా ఒక జోష్ నింపడం కోసం కూడా వచ్చినట్టు అనుకుంటున్నా. గత కొన్ని రోజులుగా కేసీఆర్ అసలు బయటకు రాలే. మీరు అబ్జర్వ్ చేస్తే ఆఖరికి మన జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ ప్రచారం చేస్తామని ఆశపడ్డాం. సో అది కూడా కాలే. సో ఇక్కడ కూడా ఇంతవరకు ఆయన బయటకు వచ్చిన దాఖలాలు లేవు. స్థానిక ఎన్నికల పైన కూడా మాట్లాడలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం కాళ్లకు బల్బం కట్టుకొని యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగిండు ఎన్నికల ప్రచారానికి. ఇది అభివృద్ధి పనులు అని చెప్పేసి ఇంకేదో అని చెప్పేసి. కానీ క్లియర్ కట్గా తిరిగింది మొత్తం సర్పంచ్ ఎన్నికల కోసం. ఏడివైనా కేసీఆర్ 4 తిట్టాలే, సర్పంచ్ ఎన్నికల్లో చేయి పార్టీకి ఓటేమని చెప్పాలి. సో ఈ ప్రచారం జరిగింది. ఇదంతా ఒకేతైతే ఇలా కేసీఆర్ రావడం ఇలా రేవంత్ రెడ్డికి మరి ఇక వెన్నులో వణుకుపెట్టినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇన్ని రోజుల దాకా సైలెంట్గా ఉండి దేవుడే శిక్షించాలని రాక్షసమైన మాటలు మాట్లాడుతున్న వల్ల మరి కేసీఆర్ మంచిగా గట్టిగా అయ్యిండు. సో ఫోటోలు చూస్తే గట్టిగా అనిపిస్తాడు. సో మనిషి మళ్ళా లైమ్ లైట్లోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీయే ప్రత్యామ్నాయం, తెలంగాణలో రేపు రాబోయేది బీఆర్ఎస్ పార్టీ సర్కారే అని కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపడానికి వస్తున్నట్టుగా నేను అనుకుంటున్నా. ఒకసారి టైటిల్ అదే పెట్టినా, రేపు తెలంగాణ భవన్కు కేసీఆర్ వస్తున్నట. సో ప్రస్తుతానికి నందినగర్లో ఉన్న ఆయన నివాసానికి రావడం జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక మన రేవంత్ రెడ్డి గారి దిశపత్రిక 7 o'clock పేపర్లో రాసింది ఈ వార్త. సిటీకి వచ్చిన కేసీఆర్ అట ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి రేపు తెలంగాణ భవన్కు గులాబీ బాస్ రాబోతుంది. సో నాకు తెలిసి ఈ ఫోటో రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ పంపి ఉంటుంది. సో కేసీఆర్ ఏ రకంగా దిగిండు కార్ అనేది పంపి ఉంటుంది. సో ఆయన దిగిన విధానం, ఆయన కండిషన్ చూస్తూ ఉంటే మనిషి చాలా బెటర్ అయినట్టుగా అనిపిస్తున్నది. కొంచెం ఆరోగ్యంగా కూడా స్టేబుల్ అయ్యిండు. ఇక రేపు తెలంగాణ భవన్కి వస్తున్నాడు. కానీ తెలంగాణ భవన్లో రేపు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు బెట్టు కడితే కట్టరు. ఎక్కడా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పదం రాకుండా కేసీఆర్ మాట్లాడతాడు. నాకు తెలిసి రేవంత్ రెడ్డిని పేరెత్తి ఒక్క బూత్ కూడా తిట్టడానికి నేను గ్యారంటీ ఇస్తా. రేపు కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పేరెత్తకుండా మాట్లాడతాడని చెప్పేసి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఇంకోటి, రేవంత్ రెడ్డి ఊహించిన దానికంటే ఇంకా బ్రహ్మాండంగా మాట్లాడతాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఆయనకు ఒక ఆనందం, కేసీఆర్ ఆరోగ్యంగా లేకపోతేనో, కేసీఆర్ కార్యకర్తలతో మాట్లాడకపోతేనో, లేదు ఈ రాష్ట్ర ప్రజలకు దూరంగా ఉంటే రేవంత్ రెడ్డికి ఆనందం. కానీ మరి కేసీఆర్ గట్టిగా అనిపిస్తాడు. మరి ప్రజల కాడికి ఇప్పుడు పోతా అంటాడు. మరి ప్రజలు శిక్షించరు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరి తనను శిక్షిస్తారేమని భయపడే రోజులు దగ్గరకు వస్తాను. కేసీఆర్ మాట్లాడితే రేపు పొద్దుతాల వరకు రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాడు. కేసీఆర్ మళ్ళీ ప్రతి మాట పైన రేపు ఆరోపణలు చేస్తాడు 100%. ఎందుకంటే ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు వాగుదామా. ఇప్పుడు తిడుతూ తప్ప మనం మిగిలే పరిస్థితి లేదు, తిట్టుడే కావాలి మనకు. సో తిట్టడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా, ప్రతిపక్షంలో లేవు కదా. సో మరి రేపు కేసీఆర్ మాట్లాడే విషయాలు రేపు చూడాలి ఏమేమి వస్తాయో. కానీ ఎందుకు వచ్చి అనేది ఒకసారి మీరు చదివే ప్రయత్నం చేస్తుండ్రి. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్కు చేరుకున్నారు. ఇవాళ సాయంత్రం నందినగర్లోని ఆయన నివాసానికి వచ్చిండు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఎర్రవెల్లి నుంచి నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రేపటి సమావేశంలో పార్టీ కార్యవర్గ సభ్యులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొనున్నారు. గులాబీ బాసు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన తీరు,
విన్నారు కానీ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన తీరు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరు తెన్నులపైన ప్రధానంగా చర్చ జరగనుంది. జూబ్లీస్ ఉప ఎన్నిక ఫలితాలు, సర్పంచ్ ఎన్నికల ఫలితాలపైన సమీక్ష జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉన్నది. దీంతో పాటు ప్రధానంగా నదీ జలాల అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి తాకట్టు పెట్టిందని గులాబీ బాస్ కేసీఆర్ ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. సో రేపు కేసీఆర్ మాట్లాడే ప్రధానమైన అంశాలు 1-2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన వైఫల్యాలు, అదే రకంగా జూబ్లీసు ఇంకా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క కార్యాచరణ ఏ రకంగా ఉండే, ఇంకా ఏ రకంగా ఉండాలి, భవిష్యత్తులో ఏ రకంగా పనిచేయాలనేది 2వ అంశం ఎన్నికల పైన. 3వది ప్రధానమైనది తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ మళ్ళీ అదే అంశాన్ని ఎత్తుకున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఇది ప్రధానమైన ఎజెండా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టాలంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఆంధ్రాను ఏ స్థాయిలో ఒకనాడు చంద్రబాబు పైన పోరాటం చేసిన అదే స్థాయిలో ఇలా రేవంత్ రెడ్డి పైన చేస్తే మనులు కొట్టుకపోతాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి కార్యక్రమం రేవంత్ రెడ్డి అండతోనే చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇస్తున్న ధైర్యంతోనే ప్రతి కార్యక్రమం జరుగుతున్నది అక్కడ ఏపీలో. సో ఇప్పుడు నల్లమల సాగర్ పైన రోజు వార్తలు రాస్తున్నారు. పోలవరం నల్లమల సాగర్ అని చెప్పేసి దానికి అనుమతులు కావాలని చెప్పేసి ఆయన ఢిల్లీలో తిరుగుతా ఉన్నాడు. సో ఆయన చేస్తున్న పైరవీలకు కేసీఆర్ ఇలా కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి మరి ఎన్కౌంటర్ చేసేంత సత్తా లేదని అనుకుంటా. సో నాకు తెలిసి బూతులు తింటాడు అంతే. బూతులు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. రేపు కేసీఆర్ ప్రెస్ మీట్ అయిపోయినా, కేసీఆర్ ఆ సమావేశం అయిపోయినా, ఒకవేళ ఏమైనా మీటింగ్ పెట్టి ప్రజలకు బయటికి ప్రెస్ మీట్ వదిలితే 100% రేపు రేవంత్ రెడ్డి కాసుకొని కూర్చున్నాడు. రేపు ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి ఏది అవసరం లేదు. అమ్మో కేసీఆర్ వచ్చిండ్రో, కేసీఆర్కి కౌంటర్ ఇవ్వాలరా, అదే పనిగా పెట్టుకుంటాడు రేపు. ఏం జరుగుతుందో చూద్దాం. సో ఏది ఏమైనా కేసీఆర్ అయితే కొంచెం టీవీగా కనిపిస్తున్నాడు, ఆరోగ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నాడు. మరి బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇంకా కొత్త ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు. మరి రేపు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి రేపు వాళ్ళ మీటింగ్ ఉందంట మధ్యాహ్నం 2 గంటలకు. రేపు ఒకవేళ వాళ్ళు ఏమైనా ప్రెస్ మీట్లో పెడితే మన ఛానల్ కూడా లైవ్ వస్తుంది. సో చూసే ప్రయత్నం కూడా చేయరు. నేనైతే అనుకుంటా ఉన్నా రేపు కేసీఆర్ లైవ్ దాదాపుగా ఒక్కొక్క ఛానల్ 50,000 పోతుంది. మెయిన్ ఛానల్ ఒక్కొక్క ఛానల్ 50,000 లైవ్ పోతుంది నాకు తెలిసి రేపు అనుకుంటున్నాను. ఒకవేళ పెడితే ఎలకతుర్తి సభ చూసిరు కదా, సో అది ఎంత హైప్ ఇచ్చారు. ఇప్పుడు రేపు కేసీఆర్ పెట్టబోయే ప్రెస్ మీట్ అంతే హైప్ రాబోతుంది. రేపు ఒకవేళ రేవంత్ రెడ్డి కేసీఆర్ దగ్గర కాంపిటీషన్ పెట్టుకుంటే 100% రేపు కేసీఆర్ గెలుస్తాడు ప్రెస్ మీట్లో. చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే విషయం బయటపడుతుంది.